హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ద ఫస్ట్ లింగ్విస్ట్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర క్రియేటెడ్ బై సెపరేటింగ్ తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ఫ్రమ్ మద్రాస్ ప్రెసిడెన్సీ? మన ఆంధ్ర రాష్ట్రం అనేది మద్రాసు నుండి ఎప్పుడు విడిపోయింది? తెలుగు మాట్లాడే ఏకైక రాష్ట్రంగా ఎప్పుడు విడిపోయిందంటే 1953 అక్టోబర్ 1వ తారీఖున మద్రాసు నుండి తెలుగు మాట్లాడే ప్రాంతం అనేది స్వతంత్ర రాష్ట్రంగా అయితే ఏర్పడింది. దాన్నే ఆంధ్ర రాష్ట్రం అని అయితే పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం అనమాట. సో ఇక్కడ మనం ప్రతి పాయింట్ని ఎంసీక్యూఎస్ ఫార్మేట్లో చెప్పుకుంటూ కాన్సెప్ట్ అనేది క్లియర్ చేద్దాం. ఎవరైతే ఈ ఆఫీస్ సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అండ్ రిమైనింగ్ పోస్టులకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా, ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా దీన్ని మనం హిస్టరీ విభాగంలో కూడా చదువుతూ ఉంటాం. పర్టికులర్గా ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర చట్టం గురించి మనం ఇటు చరిత్రలోనూ చదువుతాం, పాలిటీలో కూడా చదువుతాం అనమాట. సో రెండు సబ్జెక్టులోనూ ఈ టాపిక్ అనేది వస్తుంది. రెండాటిలోనూ చదవడం మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అండర్టుక్ టు ఫాస్ట్ అండ్ టు డెత్ లీడింగ్ టు క్రియేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన మరణాంతర నిరాహార దీక్షను చేపట్టింది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి పొట్టి శ్రీరాములు గారు అనమాట. ఆప్షన్ బి. పొట్టి శ్రీరాములు గారు అయితే 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఈయన అమర మరణాన్ని అయితే పొందారనమాట. డిసెంబర్ 15 1952 సంవత్సరం 1952 డిసెంబర్ 15వ తారీఖునైతే ఈయన నిరాహార దీక్ష చేసి చనిపోవడం అయితే జరిగింది. ఎందుకు ఈయన నిరాహార దీక్ష చేశారంటే ఎటువంటి గొడవలకు పోరాటాలకు పోకుండా శాంతియుతంలో గాంధేయవాదంలో నడవాలన్న ఉద్దేశంతో చాలా శాంతియుతంగా నిరాహార దీక్ష చేశారు. మా తెలుగు ప్రజలందరికీ ఒక సొంత రాష్ట్రాన్ని ఇవ్వండి, మేము మద్రాసీలతో కలిసి అయితే ఉండం, ఈ తమిళనాడు ప్రజలతో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు, మాకు తెలుగు రాష్ట్రం అనేది ఏర్పాటు చేయాలండి అన్న ఉద్దేశంతో ఈయన నిరాహార దీక్ష అయితే చేయడం జరిగింది 56 రోజులు. ఎప్పుడైతే ఈయన చనిపోయారో దాని తర్వాత అయితే ఆంధ్ర ప్రజలు ఉగ్రతలకు దారి తీశారు. అప్పుడు బస్సులు తగలబెట్టడం, రైళ్లు తగలబెట్టడం, ఇలా కొన్ని హింసాత్మకంగా అయితే పాల్పడ్డారనమాట. ఇలా జరుగుతున్న సమయంలో అప్పటికి మనకి స్వతంత్రం వచ్చేసింది. సో అప్పుడు మనకి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ, ఇక్కడ ఉద్రిక్తల కారణంగా జవహర్లాల్ నెహ్రూ అయితే ఆంధ్ర ప్రజలకి స్వతంత్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అది 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటయింది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది న్యూలీ ఫార్మ్డ్ ఆంధ్ర స్టేట్ ఇన్ 1953? 1953లో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర రాజధాని నగరం ఏది అంటే కర్నూలు అనమాట. సో మరి ఇప్పుడు మద్రాసు నుండి విడిపోయిన తర్వాత మనకంటూ ఒక రాజధాని ఉండాలి కదా. ఆ రాజధాని ఏంటంటే కర్నూలుగా ఉంది. 1953లో కర్నూలుని రాజధానిగా నియమించారు. అండ్ నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్ర స్టేట్ ఫార్మ్డ్ ఇన్ 1953? సో మనకంటూ ఒక రాజధాని ఉండాలి, మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనేవాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి 1953లో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అనంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు అనమాట. ఆప్షన్ బి. టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి కాదు, ఆంధ్ర రాష్ట్రానికి అయితే తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన టంగుటూరి ప్రకాశం పంతులను ఏమంటారు? ఆంధ్ర కేసరి అని కూడా అంటారు. ఆంధ్ర కేసరి అని కూడా పిలుస్తారు. ఇటువంటి ముఖ్యమైనటువంటి కొంతమంది స్వతంత్ర ఉద్యమ నాయకులకు కొన్ని పేర్లు, ఒక నిక్ నేమ్స్ అనేవి ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆంధ్ర కేసరి అని టంగుటూరి ప్రకాశం పంతులు గారిని అయితే అంటారు. ఇంకొకటి పంజాబ్ కేసరి అని ఇంకొకరిని అంటారు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. పంజాబ్ కేసరి అని ఎవరిని అంటారు? అండ్ నెక్స్ట్, వెన్ డిడ్ ద తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ తెలంగాణ మెర్జెడ్ విత్ ఆంధ్ర స్టేట్ టు ఫార్మ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్? హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు, దాన్నే తెలంగాణ అంటారు, ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఏకీకృత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తేదీ. సో మద్రాసు నుండి విడిపోయిన తర్వాత మంది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రమే. తర్వాత తెలంగాణలో కొంతమంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారనమాట. సో అవి కూడా తెలుగు ప్రాంతాలే. ఆ తెలుగు ప్రాంతాలను కూడా ఆంధ్ర రాష్ట్రంతో కలపడం అనేది జరిగింది. అలా కలిపిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అనేది అయితే కొత్తగా ఏర్పడింది అనమాట. ఆ తేదీ ఏంటంటే నవంబర్ 1, 1956. ఆప్షన్ బి. నవంబర్ 1, 1956లో తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఇన్ 1956? 1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం దేనికి సంబంధించింది? సో అప్పుడు 1956లో ఏం జరిగింది? మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రెండు ఏకీకృతమై ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి కదా. అప్పుడు ఒక ఒప్పందం అనమాట. ఆ ఒప్పందం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం అనేది, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేది పిలుస్తారు. ఇదేంటంటే
తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు ఈ ఒప్పందం అనేది అయితే చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తుంది కదా! అప్పుడు ప్రాంతీయ ప్రాంతీయ అసమానతలనేవి తగ్గించాలి. అటువంటి విభేదాలు రేకెత్తించకూడదు. ఒకవేళ ఏకీకృతమయ్యాం కాబట్టి ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి సీఎం అయ్యాడంటే డిప్యూటీ సీఎం ఖచ్చితంగా తెలంగాణ వ్యక్తికి సంబంధించి అయ్యుండాలి. డిప్యూటీ సీఎం వచ్చేసి ఏంటో తెలంగాణ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి అయ్యుండాలి. అంటే 60:40 రేషియోలో ఉండాలి. అండ్ తెలంగాణకు సంబంధించి విద్యా హక్కులు గానీ, విద్యాశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా దానికి సంబంధించినవి ఉండాలి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. మరియు అక్కడ వచ్చినటువంటి రాబడి అంతా ఆ ప్రాంత అభివృద్ధికే కొనసాగాలి అన్న ఒప్పందాన్నయితే కుదుర్చుకున్నాయన్నమాట ఈ జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్‌లో. సో, ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్షన్ బిఫోర్ మెర్జ్డ్. విలీనానికి ముందు తెలంగాణ హక్కుల రక్షణ. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ సిటీ బికెమ్ ద క్యాపిటల్ ఆఫ్ ది ఎక్స్‌పాండెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 1 నవంబర్ 1956. నవంబర్ 1, 1956న విస్తరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏ నగరం మారింది? ఆన్సర్ హైదరాబాదు. సో, తెలంగాణతో మనం మెర్జ్ అయిన తర్వాత రాజధాని కర్నూలు నుండి తొలగించి హైదరాబాద్‌కి మార్చడం అనేది అయితే జరిగింది. నెక్స్ట్ క్వెషన్. హూ వాస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది మెర్జ్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ 1956? 1956లో విలీనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవారెడ్డి. ఆప్షన్ బి. నీలం సంజీవారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌కి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మీరు 1956 కానుండి 1953 కూడా చదవండి. 53 యొక్క చీఫ్ మినిస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానివ్వండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రుల జాబితా అనేది మీరందరూ తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ విచ్ కమిషన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లింగ్విస్టిక్ రికగ్నైజేషన్ ఆఫ్ స్టేట్స్ దట్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 1956? 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసిన రాష్ట్రాల భాషా ప్రయుక్త పునర్వ్యవస్థీకరణకు బాధ్యత వహించిన కమిషన్ ఏది? సో, ఒక కమిషన్ అనేది కేంద్రం అనేది నియమిస్తుందన్నమాట. కేంద్రం నియమించినటువంటి కమిటీ లేదా కమిషన్ ఏది అనంటే ఆన్సర్ ఆప్షన్ సి. ఫజల్ ఆలీ కమిషన్. ఈ ఫజల్ ఆలీ కమిషన్ అనేదైతే దీనికి భాషా ప్రయుక్త పునర్వ్యవస్థీకరణకు, రాష్ట్రాల యొక్క భాషా ప్రయుక్త పునర్వ్యవస్థీకరణకు ఇది అధ్యక్షత అనేది వహించిందనమాట. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ది మూవ్మెంట్ దట్ ఎయిమ్ టు యునైట్ ఆల్ తెలుగు స్పీకింగ్ రీజన్స్ ఇంటూ వన్ స్టేట్? తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఒకే రాష్ట్రంగా కలపాలని ఉద్దేశించిన ఉద్యమం పేరు ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి. విశాలాంధ్ర ఉద్యమం. తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక రాష్ట్రం అనేది ఉండాలి అని ఉద్దేశించినటువంటి ఉద్యమం పేరంటే విశాలాంధ్ర ఉద్యమం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అగ్రిమెంట్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్ గార్డ్స్ ఫర్ తెలంగాణ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్స్ బిఫోర్ ద 1956 మెర్జ్డ్? 1956 విలీనానికి ముందు తెలంగాణ ప్రాంతానికి ఉద్యోగాలు, విద్య, ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఏ ఒప్పందం కుదుర్చుకుంది? సో, ఇందాడే మనం మాట్లాడుకున్న జెంటిల్‌మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం అనేది మన ఆంధ్రాలో కలిస్తే తెలంగాణ ఈ విద్య గురించి, ఉద్యోగాల గురించి, ఆర్థిక సంరక్షణ గురించి ఒప్పందం అయితే కుదుర్చుకుంది. నెక్స్ట్ విచ్ పొలిటికల్ పార్టీ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ ద విశాలాంధ్ర మూవ్మెంట్? ఈ విశాలాంధ్ర ఉద్యమాన్ని బలంగా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ ఏదంటే కమ్యూనిస్ట్ పార్టీ. ఆప్షన్ బి. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఈ విషయాలందరికీ తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలన్నీ కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పడడానికి కమ్యూనిస్ట్ పార్టీ అనేది సపోర్ట్ అయితే చేసింది. నెక్స్ట్ హూ వాస్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్ ఇన్ 1953? 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు గవర్నర్ ఎవరు అనంటే ఆన్సర్ ఆప్షన్ ఏ. చంద్రులాల్ మాధవలాల్ త్రివేది. ఈయన్ని సీఎం త్రివేది అని కూడా సింపుల్గా పిలుస్తూ ఉంటారు. సీఎం త్రివేది అని పిలుస్తారు. చంద్రులాల్ మాధవలాల్ త్రివేది అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి గవర్నర్గా పనిచేశారు. హూ సక్సీడ్ టంగుటూరి ప్రకాశం యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్? టంగుటూరి ప్రకాశం పంతులు గారి తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలను స్వీకరించారు అనంటే ఆన్సర్ బెజవాడ గోపాలరెడ్డి. బెజవాడ గోపాలరెడ్డి గారు అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన ఆంధ్ర రాష్ట్రానికి రెండవ సీఎం అనమాట. ఫస్ట్ ఏంటో టంగుటూరి ప్రకాశం 1953లో ఏర్పడిన తర్వాత ప్రకాశం పంతులు గారు ఫస్ట్ సీఎం. రెండో సీఎం వచ్చేసేపటికేంటో ఈయన బెజవాడ గోపాలాచారి గారు. తర్వాత ఏంటో ఆంధ్ర తెలంగాణతో మెర్జ్ అయ్యి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. అప్పుడు ఫస్ట్ సీఎం అయింది ఏంటో నీలం సంజీవారెడ్డి గారు. నెక్స్ట్ విచ్ కమిటీ ఇనిషియల్లీ అపోజ్డ్ ద లింగ్విస్ట్ స్టేట్? భాషా రాష్ట్రాలను ప్రారంభంలో వ్యతిరేకించిన కమిటీ ఏది అని అంటే సో ఆన్సర్ జేవీపీ కమిటీ. ఈ జేవీపీ కమిటీ రాష్ట్రాలని అంటే ఒక భాష మాట్లాడే ప్రజలన్నింటిని ఒక ప్రాంతంగా విభజించాలి, వాటికి ఒక సొంత రాష్ట్రంగా విభజించాలన్న దాన్ని అయితే వ్యతిరేకించింది ఈ కమిటీ. హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ది జేవీపీ కమిటీ? జేవీపీ కమిటీ యొక్క సభ్యులు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్,
అండ్ పట్టాభి సీతారామయ్య వీళ్ళ ముగ్గురే జేవీబీ అనమాట. సో వీళ్ళ ముగ్గురు కలిపి అయితే భాషా ప్రతిపాదిక రాష్ట్రాల ఏర్పాటుకి వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక భాష మాట్లాడే ప్రజలు అలా ఒక ప్రాంతంగా ఏర్పడితే మిగతా ప్రజలు అంటే మన భారతదేశం అందట్లో కూడా వేరు వేరు భాషలు మాట్లాడే ప్రజలు అందరూ అన్ని రాష్ట్రాల్లో ఉంటున్నారు. సపరేట్‌గా ఒక భాష మాట్లాడే వాళ్ళు అంతకుముందు వరకు ఒక ప్రాంతంలో ఇప్పుడు హ్మ్. తమిళ రాష్ట్రంలో ఓన్లీ తమిళోళ్ళుగా, ఆంధ్ర రాష్ట్రంలో ఓన్లీ తెలుగు మాట్లాడేవాళ్ళుగా, ఇటు మహారాష్ట్రలో ఓన్లీ మరాఠీ మాట్లాడేవాళ్ళుగా అప్పటి వరకు ఎవరు లేరనమాట. సో, ఒకవేళ ఇలా ఏర్పడితే భారతదేశం మొత్తం ఏదో ఒకటి ఉల్లంఘనలనేవి జరుగుతాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది వస్తది. వాళ్ళు కూడా ఇలాగ మాకు కూడా సొంతంగా రాష్ట్రం కావాలంటారు. సో, ఇలా చేయడం వల్ల ఒకళ్ళకి మనం ప్రోత్సాహం ఇస్తే మిగతా వాళ్ళు కూడా అలా చేస్తారని ఈ జేవీబీ కమిటీ అనేది ఈ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మొదట్లో. క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బిఫోర్ 1956. 1956కు ముందు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని ఏది? సో హైదరాబాద్కి అంతకుముందు కూడా రాజధాని హైదరాబాదే. నెక్స్ట్ చూడండి, విచ్ రికమెండేషన్ ఆఫ్ ది స్టేట్ రికగ్నైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి వాజ్ కాంట్రవర్షియల్ రిగార్డింగ్ ఆంధ్ర తెలంగాణ మెర్జ్డ్. ఆంధ్ర తెలంగాణ విలీనంపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అయినటువంటి ఆర్ఎస్సి ఇచ్చినటువంటి ఈ సిఫార్సులు వివాదాస్పదమైంది. సో ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. సెపరేట్ తెలంగాణ స్టేట్ విత్ ఆప్షన్ టు మెర్జ్ లేటర్. వేరే తెలంగాణ రాష్ట్రం తర్వాత విలీన అవకాశం. తెలంగాణను కూడా ఒక రాష్ట్రంగా సెపరేట్ రాష్ట్రంగా ఉంచి తర్వాత విలీనం చేయాలని అయితే చూశారు. కానీ వెంటనే విలీనం అయితే చేస్తారు అందరూ. అంటే తెలంగాణలో కూడా తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు కాబట్టి ఆంధ్ర ప్రజలకి ఎలాగో వేరు చేశారు. ఈ తెలంగాణలో కూడా సెపరేట్ రాష్ట్రంగా ఉండనిద్దాం, కలపాలంటే తర్వాత కలపొచ్చు అని ఈ కమిటీ అనేది అయితే సిఫార్సు చేసింది. బట్ ఎంతో టైం ఉండకుండా వెంటనే తెలంగాణను ఆంధ్రాని కలిపి ఆంధ్రప్రదేశ్కి అయితే మార్చడం జరిగిందనమాట. మళ్ళీ అలాగో 2014లో తెలంగాణ విడిపోయింది ఆంధ్రప్రదేశ్ నుండి. నెక్స్ట్, విచ్ యాక్ట్ లెస్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఇన్ 1956. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసిన చట్టం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రికగ్నైజేషన్ యాక్ట్ 1956 ఆప్షన్ సి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 అనమాట.